Hello everyone, this is Sadhika and welcome to my channel Sadhi and Mom Creations. సో వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో మన గార్డెన్ని ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి అండ్ సీడ్లింగ్స్ వేయడానికి ఏ విధంగా మనం చిన్న చిన్న చేంజెస్ అన్నవి చేయాలి. సో ఆ వీడియోలో చూపిస్తాను నేను. సో ముందుగా ఇక్కడ నేను కొన్ని ప్లాంట్స్ అన్నవి ఈ విధంగా లోన పెట్టుకున్నాను చూడండి. సో ఇవేంటంటే కొంచెం లో షేడెడ్ రీజన్ ఇది. సో ఇక్కడ మనకి సన్లైట్ కూడా కొంచెం మైల్డ్గా వస్తుంది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్ సో సరిపోతాయి. కొన్ని ప్లాంట్స్కి ఏంటంటే ఇండోర్గా మనం గ్రో చేసేవి లో సన్లైట్ ఉండాలి అండ్ వాటరింగ్ కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలంలో ఓవర్ వాటరింగ్ జరుగుతుంది మనకి. సో అలా కాకుండా ఈ విధంగా మనం షేడెడ్లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం వాటరింగ్ కూడా మైల్డ్గా ఉంటుంది, మనం కేర్ తీసుకోవచ్చు, ఇంకేం లేదు. సో అందులో కూడా కొన్ని వాటిలో నేను సీడ్లింగ్స్ వేసాను, అందుకే స్పెషల్గా ఈ విధంగా నేను ప్లేస్ చేసుకున్నాను అన్నీ. సో ఇది మాట. సో ఇక్కడ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, ఈ విధంగా నేను హ్యాంగ్ చేసుకున్నాను. కొన్ని మనీ ప్లాంట్స్ అండ్ ఎక్కువ పార్చులా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ విధంగా వర్టికల్గా కూడా స్పేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మనం, ఇంకేం లేదు వర్టికల్గా హ్యాంగ్ చేసుకోవడం వల్ల. సో ఇది బాగుంది కదా. సో ఇది మేము టీషర్ట్ యూస్ చేసి నేను చేశాను ఇవన్నీ. సో ఓల్డ్ టీషర్ట్స్ ఉంటాయి కదా అవి మాట. సో ఇక్కడ చూడండి కొన్ని సీడ్లింగ్స్ వేసాము, ఇవన్నీ బర్బాటీ ప్లాంట్స్ ఇవి. సో అవి గ్రోత్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఏంటంటే లో షేడెడ్ ఇవన్నీ. అండ్ ఇక్కడ కొన్ని క్రీపర్స్ అండ్ క్లైంబర్స్ కూడా వేసుకున్నాను. సో ఇవి కూడా రిజల్ట్ బాగుంది ఇప్పుడు. సో బర్బాటీ కూడా చూడండి ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అయింది నాకు. ఇది కొత్తగా వేసుకున్నాను ఈ ప్లాంట్. సో సీడ్ త్రూ జర్మినేషన్ అన్నది జరిగి ఈ విధంగా స్టార్ట్ అయింది మనకి. సో ఈ విధంగా ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా వేసుకున్నవన్నీ ఇప్పుడు వర్షాకాలంలో కదా మైల్డ్గా తగిలే ప్లేస్లో మనం పెట్టుకోవాలి. వర్షం డైరెక్ట్గా పడిపోకుండా ఏంటంటే చచ్చిపోతాయి ప్లాంట్స్, ఇంకేం లేదు ఓవర్ వాటరింగ్ వల్ల. అండ్ ఇక్కడ కూడా ఇంకో హ్యాంగింగ్ ప్లాంట్ పెట్టాను చూడండి. సో ఇది మమ్మీ డిజైన్ చేశారు ఇది. సో డిఫరెంట్ కలర్స్ అన్నది మనం ఒకే దీంట్లో పెట్టుకోవచ్చు ఇది. సో చూస్తారా హోల్స్ త్రూ మనం ఆ బాటిల్స్ కటింగ్స్లోనే మనం డిఫరెంట్ కలర్ పాట్చిలాస్ అన్నది ఇందులో వేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవెన్ మీ బాల్కనీ ముందు పెట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది, లుక్ అన్నది చేంజ్ అవుతుంది. సో ఇది డెఫినెట్గా ట్రై చేయండి. ఇది కావాలన్నా చెప్పండి, నాకు కమెంట్లో పెట్టండి, ఇది ఇంకో వీడియో తీస్తాను నేను దీనికోసం. సో ఇది అండ్ ఇంకా కొన్ని మేకవర్స్ కూడా చేశాను, అవి ఏంటో చూపిస్తాను మీకు. అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో మన దగ్గర, సో స్పైడర్ ప్లాంట్ అవ్వచ్చు, లెమన్ గ్రాస్ అండ్ పీస్ లిల్లీ, సో ఇవన్నీ నేను లాన్ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో వీటికి ఏంటంటే ఎండ ఎక్కువ తగలకూడదు కదా మనకి. సో ఇప్పుడు సమ్మర్ సీజన్లో డైరెక్ట్ ఎండ ఉంటుంది మనకి. సో అలా కాకుండా ఈ విధంగా నేను కొంచెం షేడ్ ఉన్న ఏరియాలో పెట్టుకున్నాను. సో మైల్డ్ సన్లైట్ వస్తాయి, చాలా మైల్డ్ సన్లైట్. సో చూడొచ్చు మీరు మొన్న ఎండలకి చాలా డ్రై అయిపోతుంది పీస్ లిల్లీ, ఎండ ఎక్కువ తగులుతుంది దీనికి. సో అందుకే నేను లాన్ పెట్టుకున్నాను ఈ ప్లాంట్స్ అన్నీ. సో ఇది కొంచెం లైట్ మైల్డ్ సన్లైట్ ఉంటే చాలు వీటికి. సో జూన్ మంత్ అయితే రాకముందు మనం తీసుకోవాల్సిన కేర్ మట్టి అవన్నీ రెడీ చేసుకోవాలి మనం. సో ఈ విధంగా మేము అన్నీ ముందుగానే పెట్టుకున్నాం తెచ్చి. సో చూడండి శాండ్ అవి తీసుకుంటున్నాం, అది మనకి కంపోస్ట్ అవన్నీ రెడీగా పెట్టుకోమాట. అంటే కొత్తగా మనం సీడ్లింగ్ స్టార్ట్ చేస్తాం కదా, కొత్త మొక్కలు వేయాలి అన్నమాట. కౌడంగ్ కూడా మేము తెచ్చి పెట్టుకున్నాం ఇలా బస్తా నిండా. అండ్ ఇక్కడ మనం ఇంట్లోనే తయారు చేసుకున్న కంపోస్ట్ ఇది తయారవుతుంది ఇంకా. సో అది మనం రెడీ చేసుకోవాలన్నమాట. సో ముందుగానే ఇవన్నీ కిచెన్ వేస్ట్ యూస్ చేసి మనం కంపోస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి కరెక్ట్ టైం అనిపించినప్పుడు మనం సీడ్లింగ్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మా మట్టిలోని వర్మి కంపోస్ట్ తయారవుతుంది, ఎర్త్ వర్మ్స్ ఉన్నాయి. సో అవి ఉండడం వల్ల చాలా యూస్ఫుల్ అండి మనకి మట్టిలో. సో అదేంటంటే మట్టిని గుల్లగా చేసి ఉంచుతాయి అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. వేరేగా బయటది కొనుక్కుంటూ ఉంటాం కదా వర్మి కంపోస్ట్, అలా కాకుండా ఇంట్లోనే చక్కగా రెడీ అవుతుంది మనకి. సో నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని ప్లాంట్స్ కూడా వేస్తున్నాను. ఇక్కడ ఇది దొండకాయ స్టెమ్స్ ఇవి. యాక్చువల్లీ దొండకాయది సీడ్లింగ్స్తో రాదు అంటారు, సో అందుకే స్టెమ్స్ తెప్పించాను అనమాట. నాకు ఒకళ్ళు తెచ్చేసి ఇచ్చారు ఇది. సో అది నేను ముందుగా నానబెట్టుకున్నాను, ఒక ఏంటది 3 hours వరకు నేను వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు దానికి పాటింగ్ చేద్దామని ఈ విధంగా స్టెమ్స్ని ఏదైతే ఉన్నాయో పైన రూట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్లేస్లో నేను ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. సో చూద్దాం రిజల్ట్ ఎంతవరకు వస్తుంది అన్నది. సో మ్యాక్సిమం రావాలి. సో ట్రై చేద్దాం, నెక్స్ట్ రిజల్ట్ అనేది షేర్ చేసుకుంటాను మీతో. నెక్స్ట్ ఇక్కడ వేస్ట్గా ఉన్న ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో మన గార్డెన్లో ఇంకా ఫ్రూటింగ్ అయిపోయి, ఇంకా ఫ్రూటింగ్ అయితే రావు. ఇవన్నీ టొమాటో ప్లాంట్స్ ఉన్నాయి నాకు, చక్కగా ఫ్రూటింగ్ వచ్చాయండి ఈసారి మాత్రం.
సో ఇంకా అది అయిపోయింది, సీజన్ అయిపోయింది. సో మనం అది తీసేసి ఇంకో మళ్ళీ కొత్తగా సీడ్స్ వేసుకోవాలి. సో అలాంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తాను అనమాట. సో దట్ మిగతా ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో మనకి పాట్స్లోని వాటికి బలం సరిపోవాలి. సో ఫ్రూటింగ్ అన్నది వాటికి బాగుంటుంది అనమాట. సో వేస్ట్ ఫ్రూటింగ్ అయిపోయి ఏదైతే ఉన్నాయో అన్నీ తీసేయాలండి మీ గార్డెన్లో నుంచి. సో పాట్ని మనం మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకోవాలి గార్డెనింగ్కి. వర్షం పడేలా ఉంది, బాగా క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి బ్లాక్గా. ఇక్కడ ఇవి కూడా తీసేస్తున్నాను. సో అన్నీ ఏదైతే ఫ్రూటింగ్స్ లేవో మాకు అన్నీ తీసేస్తున్నాను ఈసారి. ఇంకా ఫ్రూటింగ్స్ అయిపోయాయి అన్నవన్నీ మనం తీసేయాలి. సో అవన్నీ కోసుకున్నాం కదా మనం, అన్నీ వేస్ట్ ఏదైతే ఉన్నా మన గార్డెన్లో అన్నీ తీసుకొచ్చి మేము ఇలా గ్రో బెడ్లా తయారు చేసుకున్నాం. సో అందులో ఇవన్నీ పెట్టుకుంటున్నాను నేను. సో అవే మన గార్డెన్దే మళ్ళీ మనకి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు మనం. చూడండి మన గార్డెన్దే కంపోస్ట్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఏ విధంగా చేసుకుంటున్నాము. సో అన్ని డ్రై లీవ్స్ ఒక లేయర్ వేసుకున్నాం కదా, సో అందులోనే మనం మట్టిని యాడ్ చేసుకోవాలి. సో ఇందులో అంతా నేను మట్టిని నింపుకున్నాను. ఇదేంటంటే మనం కంపోస్ట్ కూడా అందులోనే తయారైపోతుంది, ఇందులోనే మనం మళ్ళీ సీడ్లింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అన్నమాట. ఈజీ ప్రాసెస్ ఇది, ఇంకేం లేదు. ఇక్కడ ఇవి కూడా ప్లక్ చేసేసాను నేను. అన్ని తులసి ప్లాంట్స్ ఉన్నాయి. సో చాలా ఎక్కువ మాకు తులసి ప్లాంట్స్ అయితే ప్రతి పాట్లో ఉంటున్నాయి మాకు. సో అన్నీ ఎందుకనేసి కొన్ని తీసేసాను. సో మిగతా ప్లాంట్స్కి సరిపోవట్లేదు బలం అనేసి. సో వీటితో ఏంటంటే మనం మళ్ళీ పెస్టిసైడ్ తయారు చేయొచ్చు, ఫర్టిలైజర్. సో అందుకే నేను ఇవి పెట్టాను. సో ఇవన్నీ తీసేసాను. మిగతా ఇంకేంటేంటి ఉన్నాయో డ్రై అయిపోయిన ప్లాంట్స్ ఇవన్నీ ప్లక్ చేసేసాం అన్నమాట. సో ఇవి కూడా నేను ఇందులో కంపోస్ట్లోనే యాడ్ చేసేసుకుంటాను, ఈ గ్రో బెడ్లోనే. సో మన గార్డెన్లో ఉన్న వేస్ట్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఎండిటాకులు అవన్నీ ఇక్కడ నేను గ్రో బ్యాగ్లో వేసుకున్నాను కదా. సో ఈ విధంగా నేను కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నాను. దానిపైన మళ్ళీ నేను ఒక లేయర్ గార్డెన్ సాయిల్ యాడ్ చేసుకుంటాను. సో దట్ ఏంటంటే ఇక్కడ ఇందులోనే మనకి కంపోస్ట్ రెడీ అయిపోతుందండి. సో కంపోస్ట్ అయిపోయిన తర్వాత అందులోనే మనం డైరెక్ట్గా సీడ్లింగ్స్ వేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈజీ ప్రాసెస్, ఇంకేం లేదు. సో మళ్ళీ ఇంకో అది కంపోస్ట్ని మిక్స్ చేసుకోవడం అది పెద్ద హెడేక్ కదా, గార్డెన్ సాయిల్ అవన్నీ మిక్స్ చేసుకోవడం. సో డైరెక్ట్గా మనం ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఏంటంటే మనకి ఇబ్బందిగా ఉండదు, ఇంకేం లేదు. సో తర్వాత కొంచెం ఎండలు తగ్గిన తర్వాత నేను ఇందులో సీడ్లింగ్స్ వేసుకుంటాను. ఇక్కడ మిర్చి ప్లాంట్స్ అండి ఇవన్నీ. నేను ఆల్రెడీ సీడ్లింగ్ వేసాను కదా, సో అవి గ్రో అయ్యాయి చూడండి ఈ విధంగా సాప్లింగ్స్. సో దాన్ని రీపోటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. సో ఈ పెద్ద కంటైనర్స్లో వేసుకుంటే ఏంటంటే చక్కగా బలం సరిపోయి బాగా గ్రో అవుతాయి. సో చిన్న వాటిలో నుంచి వస్తే మళ్ళీ వాళ్ళకి బలం సరిపోదు. సో అది కేర్ తీసుకోండి. ఇంకా మనం కొత్తగా ఏమైనా సీడ్లింగ్స్ వేసుకున్న ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కూడా రీపోటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మునగాకు ఆల్రెడీ సీడ్లింగ్ త్రూవే నేను వేసుకున్నాను ఇది కూడా. సో ఇది నేను రీపోటింగ్ చేయాలి. చూడండి సీడ్ వేసిందే ఈ విధంగా స్టార్ట్ అయింది గ్రోత్ దాన్ని. సో ఇది కూడా నేను రీపోర్ట్ చేసుకుంటాను. సో కొంచెం పెద్ద కంటైనర్స్లో దీన్ని షిఫ్ట్ చేసుకుంటాను, అప్పుడే గ్రోత్ అన్నది ఉంటుంది, ఫ్రూటింగ్ అన్నది బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఈ సైజ్ ఆఫ్ కంటైనర్స్లో నేను చూస్ చేసుకుంటాను. సో దట్ పెద్ద మొక్కలకి ఏంటంటే ఈ విధంగా చూస్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఈ ఎండాకాలంలో కొంచెం మీ మొక్కల్ని కాపాడుకోండి. సో షేడెడ్ రీజియన్లో పెట్టుకోండి. అండ్ కొత్తగా సీడ్లింగ్స్ వేసినట్టయితే కొంచెం షేడెడ్ రీజియన్లో పెట్టండి. డైరెక్ట్గా వర్షం పడని ప్లేస్లో పెట్టుకుంటే బెటర్. అండ్ ఇండోర్ ప్లాంట్స్ని కూడా కొంచెం లోన్కి పెట్టుకోండి. సో దట్ ఎక్సెస్ వాటరింగ్ అన్నది అవ్వదు దానికి. ఓవర్ వాటరింగ్ వల్ల కూడా మొక్కలు పాడైపోతాయి, మనకి తెలియదు, నార్మల్గానే కనిపిస్తాయి బయట నుంచి, బట్ లోన్లో ఉన్న రూట్స్ అన్నవి ఇదైపోతాయి, పాడైపోతాయి అన్నమాట. సో ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా కమెంట్లో చెప్పండి ఎలా ఉంది అన్నది. అండ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైనంత వరకు మీరు కూడా ఈ విధంగానే పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్లాంట్స్ అన్నవి ఏంటంటే ఇండోర్ బేస్డ్ ప్లాంట్స్ కదా. సో మ్యాక్సిమం ఈ వర్షాకాలంలో ఏంటంటే ఓవర్ వాటరింగ్ అయిపోతాయి. సో అలా కాకుండా మనం ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే వీ కెన్ సేవ్ దెమ్. ఈ విధంగా నేను గార్డెన్లో చేంజెస్ చేసుకున్నాను. సో మీరు ఏ విధంగా చేశారన్నది నా కమెంట్లో చెప్పండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ.